మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి 48 గంటల గడువు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రాహుల్, అమిత్ షాపై ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల డైలాగ్ వారిపై ఈసీ సీరియస్ అయింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు సమాధానం ఇవ్వాలని ఖర్గే, జేపీ నడ్డాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఈసీకి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. అమరావతి సభలో ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వాన్ని డబ్బులతో కొనుక్కున్నారని విమర్శించారు రాహుల్. ముంబైలో ధారావి ప్రాజెక్టు పేరుతో పేదలు భూములు లాక్కొని 1,00,000 కోట్ల ప్రాజెక్టును అదానికి కట్టబెట్టారని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేశారని అన్నారు. महाराष्ट्र की जनता की सरकार को चोरी किया जाए, कहां लिखा है मुझे दिखा दो। संविधान में कहां लिखा है कि सरकार को चोरी करना चाहिए? और आज महाराष्ट्र में हर एक व्यक्ति को मालूम है वो सरकार क्यों चोरी की गई थी। वो सरकार धारावी के कारण चोरी की गई थी, क्योंकि बीजेपी के लोग नरेंद्र मोदी, अमित शाह धारावी की जमीन, महाराष्ट्र के गरीब लोगों की जमीन, 1 लाख करोड़ रुपए की जमीन अपने मित्र गौतम अदानी को देना चाहते थे। इसीलिए महाराष्ट्र की सरकार आपके हाथों से चोरी की गई है. మహారాష్ట్రలో సుడిగాలి ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. షిరిడి సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. శివాజీపై పేటెంట్ తమకే ఉందని ప్రధాని మోదీ, బీజేపీ నేతలు భావిస్తున్నారని అన్నారు. కానీ శివాజీని, మహారాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. ఓ చోట మోదీ 7 ఏళ్ల క్రితం శివాజీ విగ్రహానికి శంకుస్థాపన చేశారని, కానీ ఆ ప్రాజెక్టు రద్దయిందని అన్నారు. మరో చోట మోదీ ప్రారంభించిన శివాజీ విగ్రహం కుప్పకూలిందన్నారు.